నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. మనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకుంటూ ఆగాం. సో అక్కడి నుంచి మళ్ళీ చదువుకుందాం. చూడండి, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు ఎవరట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అండ్ నమ్మకమైన వారై ఉన్నారు కాబట్టి ఆయన ఆ రాజులను జయించును. సో మన నిరీక్షణతో కూడిన మాట ఇది. ఎందుకు తెలుసా? మన ఎండ్లో మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రేమలు చల్లారిపోతున్న కాలము ఇలా అంతా చూస్తున్నాం కదా. అవిధేయులు అయిపోతున్నారు, ఎక్కువగా పాపం పెరిగిపోయింది, ఇవన్నీ చూస్తున్నాం. నిజమే. ఇది ఎలా ఉందంటే పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా మారుతున్నాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా మారుతున్నాడు, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగా మారుతున్నాడు. ప్రతి ఒక్కరి లెవెల్ కూడా పండుతుందన్నమాట. అంటే పరిపక్వం పొందుతూ ఉంది. వాళ్ళది ఎవరు ఏ లైన్లో ఉంటే వాళ్ళు వాళ్ళ గమ్యానికి చేరుతూ ఉన్నారు, వాళ్ళ పరిపక్వ స్థితికి చేరుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఈ 10 మంది రాజులు కూడా తమ బలాన్ని వాళ్ళ సమస్తం కూడా ఆ అపవాదికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, మృగానికి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళని గొర్రెపిల్ల జయిస్తున్నారు అంటే గొర్రెపిల్ల సైడ్ ఉన్న వాళ్ళు ఇంకా బలవంతులనేగా, అవునా కదా? సో మనం ఆ గుంపులో ఉండాలి, ఇంకా బలవంతులు అని చెప్తున్న గుంపులో ఉండాలి. పిలుపులో, ఏర్పాటులో, నమ్మకత్వాన్ని నిరూపించుకున్నటలో బలవంతులుగా మారాలి. ప్రభు ఆశపడుతున్నట్టుగా ఒక్కొక్కరు బలవంతులై ఉండాలి. ఓకే, ఏ విషయంలో బలవంతులు? కండబలం, కాయబలం కాదు, విశ్వాస బలం, ప్రేమ, నిరీక్షణ అధికం అవ్వాలి. ప్రాణాలకి భయపడకూడదు, అర్పించడానికి భయపడకూడదు. ఓకే, ప్రభు కోసం నిలబడ్డామా, నాగటి మీద చేయి వేసి వెనక్కి వెళ్ళకూడదు. అలా నమ్మకత్వాన్ని నిరూపించుకుంటున్న వారై నిలబడాలి. అటువంటి వారి చేత ప్రభు జయం పొందే అనుభవంలోకి వెళ్తున్నారు, ఇంకా మనల్ని తీసుకుని వెళ్తున్నారు. ఇంకా చూడండి 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఏమని? ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఆ వేశ్య కూర్చున్న స్థలం ఎటువంటిదట? అవి జలములు కాదట. జలములు అని అలంకార రూపంలో చెప్పారు కానీ అదేంటట? ప్రజలు, ఆయా భాషలు మాట్లాడువారంటే అన్ని తెగల వారు ఉన్నారు. పలానా కమ్యూనిటీ అని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కళ్ళ మీద ఆ వేశ్య కూర్చునుంది. ఎటువంటి స్థితిలో కూర్చునుంది తెలుసా? ఎటువంటి స్థితిలో కూర్చుంది? వ్యభిచార మద్యము గల పాత్రను పట్టుకుని కూర్చుంది, బంగారు పాత్రను పట్టుకుని కూర్చుంది. సో భూరాజులందరూ దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, మత్తులో పడిపోతున్నారు, దాని వ్యభిచార మత్తులో పడిపోతున్నారు, దాన్ని దేవదూషణ చేస్తుంటే దాంట్లో వీళ్ళ చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతున్నారు. ప్రభువుని దూషించుటలో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా ఏరియాల్లో. మనం ఈ పరిస్థితులను చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇంకా చూడండి, సో అంతమంది జనముల మధ్యలో, అంతమంది ప్రజల మీద కూర్చున్న వేశ్య వాళ్ళు ఏలుబడి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నెత్తి మీద కూర్చోవడం అంటే ఏంటి? కొంతమందిని అంటారు చూడండి, దరిద్రం నీకు నెత్తి మీద కూర్చుంది అంటారు. అంటే ఏంటి? దరిద్రం వచ్చి కూర్చుందనా? కాదు, అట్లా ఏమి నెత్తి మీద ఉంటే ఆ పరిపాలన జరుగుతున్నట్టుగా
ఈ లోకస్తులు పెద్దలు మాట్లాడతారు అంతే. ఇప్పుడు మనం స్తుతులు చేస్తున్నప్పుడు ఆయన సింహాసనాసీనుడు అంటారు. అప్పుడు ఎవరుంటారు? మనకి పైగా ఎవరుంటారు? ఆయన సింహాసనం ఉంటుంది. ఆయన ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సీఎంఓ పిఎంఓ వస్తున్నారు అనుకోండి, నువ్వేమన్నా కిరాయికి ఇచ్చి మనుషుల్ని పెట్టుకోవాలనా, కాన్వే పెట్టుకోవాలనా, కిరాయికి ఇచ్చి లేకపోతే ఈ బాడీ బిల్డర్స్ని పెట్టుకోవాలనా, ఎవరిని పెట్టుకోవాలి? ఆటోమేటిక్గా పిఎం ఎక్కడుంటే అక్కడ సెక్యూరిటీ, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు. అలానే ప్రభు ఎక్కడుంటే అక్కడ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు. ఆయనకి ప్రొటెక్షన్ కాదు, మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఇంకా సో ఈ మహావేశ్య కూర్చున్న ఆ జలములు లేదా ఆ ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా పట్టణస్థులు, ఆయా దేశస్థులు విడుదల పొందాలి. ఎక్కడి నుంచి? ఈ అపవిత్రత నుంచి, ఈ వ్యభిచారం నుంచి, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి వారు విడుదల పొందాలి. ఇంకా చూడండి, నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూసా కదా, వారు ఏం చేస్తారట? ఆ వేశ్యను ఒక టైంలో ఇంకా ద్వేషిస్తారట. ద్వేషించి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేస్తారట. ఇంకా దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం కలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఓకే, సో ఎవరు ఆ బుద్ధి వారికి పుట్టించారట? దేవుడు పుట్టించారట. ఇంకా మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే. ఏంటి ఆ మహాపట్టణం? బబులోను పట్టణం. ఓకేనా? చూడండి, ఆది కాండంలో రాజ్యముకు మొదలుగా కనపడుతూ మొదటి రాజుగా కనబడుతున్నదే నిమ్రోదు అనే రాజు. ఇంకా చెప్పాలంటే ఆ దేశము పేరే బబులోను దేశం. మనం ఆది కాండంలో చూస్తున్నాం. అండ్ ఆఖరి వరకు కూడా అదే పోరాటం నడుస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా 2కి వచ్చేసరికి మనకి పోరాటం లెవెల్ కనిపిస్తుంది. అండ్ ప్రధాన శత్రువుగా ఆపోజిట్ టీంలో కనబడుతున్నది మహాబబులోను. ఇంకా చెప్పాలంటే ఆది కాండంలో జస్ట్ బబులోను, షినారు దేశం. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అది మహాబబులోనుగా దాని విస్తీరణ పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పెరిగిందని ఏం కంగారు పడక్కర్లా, అదంతా నాశనం అవడానికి వెళ్తూ పెరుగుతుంది. అర్థమైందా? నాశనానికి వెళ్తూ పెరుగుతుంది అంతే తప్ప అమ్మో మహాపట్టణం అని భయపడాల్సిన అవసరం లేదు. అసలు పరిశుద్ధుడు అపవిత్రతను చూసి భయపడక్కర్లేదండి. చెప్పండి ఆ మాట కదా. ఇప్పుడు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం నువ్వు చేస్తావు, పనిష్మెంట్ని చూసి నువ్వు భయపడాలా? ఏం అక్కర్లేదు. అలా ఉంటుంది ఆ పరిస్థితి. పరిశుద్ధుడు అయిన దేవుడు తన పిల్లలను పరిశుద్ధతలో నడిపిస్తున్నప్పుడు పాపమును చూసి మరణం చూసి భయపడాల్సిన అవసరమే లేదు. అర్థమైనా? ఏదేమైనా పట్టబడిన రాజులు విడిపింపబడాలి. మందిర ఉపకరణాలు ఎలా అయితే విడిపింపబడ్డాయో బబులోన్లో నుంచి, అలా
పారసీకుల దేశపు రాజైన కోరేషు టైంలో ఎలా అయితే ప్రతి ఉపకరణం లెక్కగట్టి బయటికి ఇచ్చారో, అలా ఇక్కడ కూడా పట్టబడిన రాజులు లెక్క పెట్టబడి పంపబడాలి. ఆమెన్. అర్థమవుతుందా? 18వ అధ్యాయంకి వెళ్ళిపోతారండి. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పట్టణం పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఎవరట? మహా అధికారం గల ఇంకొక దూత దిగి వస్తున్నారట. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఆ దూత ప్రకాశము, ఆ వెలుగు భూమి మొత్తం మీద ప్రకాశించిందట. ఓకే, అతని మహిమ చేత భూమి ప్రకాశించిందట. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి, ఇట్లా నేను ఆర్భాటించి అంటే ఏంటి? గొప్ప స్వరంతో ఎలుగెత్తి చెప్పడం. ఏం చెప్తున్నాడో తెలుసా? అతడు గొప్ప స్వరంతో ఏమంటున్నాడో తెలుసా? మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అని. గుడ్ న్యూస్ కదా ఇది? నేను అనుకుంటా బాబేలు గోపురం పడిపోయినప్పుడన్నా ఈ శబ్దం వచ్చిందో లేదు, ఇటువంటి స్వరం వచ్చిందో లేదు. ఇప్పుడు మాత్రం చేస్తున్నారు. పరలోకంలో నుంచి వచ్చిన దూత చెప్తున్న మాట అది. ఏదో ఇక్కడ చిన్నవాళ్ళు ఎవరో చెప్తున్న మాట కాదు అది. ఆ ఒక దూత ప్రకాశిస్తే ఆ మహిమకు, ఆ వెలుగుకు అది కవర్ చేస్తున్న ఏరియా భూమి మొత్తం. మీరు గమనించండి, ఒక చిన్న లైట్ ఉందనుకోండి, అది ఎంత వెలిగిస్తుంది? ఇప్పుడు మనం ఉన్న రూమ్కి 4 లైట్లు, 3 లైట్లు, 2 లైట్లు పెడుతున్నాం, అవునా? ఇప్పుడు భూమి అంతా ప్రకాశించాలంటే అది ఎంత వెలుగు కలిగింది దూత? ఇంకేనా? ఎవరు పవర్ఫుల్? దేవుడు, దేవుని దూతలే పవర్ఫుల్. అపవాది పవర్ అసలు పవరే కాదు, మనకంటే కొంచెం ఎక్కువ అంతే తప్ప దేవుని దగ్గర వాటి పవర్ ఏం లేదు. ఓకే, మనం వాని పవర్ని ఆశ్రయించకూడదు, దేవుని పవర్ని ఆశ్రయించాలి. అప్పుడు వాడు ఓడిపోతాడు. చాలా మహాబబులోను కూలిపోయిందట. చెప్పండి. ఇంకా ధైర్యం తెచ్చుకునే మాట ఏంటి తెలుసా? అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మనకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఇప్పుడు అది కూలిపోతే ఇవన్నీ ఏమవ్వాలా? నిరాశ్రయములు అవ్వాలా, ఆశ్రయం లేకుండా అవ్వాలా. పాపానికి ఆశ్రయం లేదు, అపవిత్ర పక్షికి ఆశ్రయం లేదు, ఏ అపవిత్రతకి కూడా ఆశ్రయంగా ఉన్నాయి బబులోన్ లేదు. ఇప్పుడు కూలిపోయిందట. కూలికి పోలే, కూలిపోయింది, పడిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు అపవిత్రత, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టంటే అది నివాస స్థలమై ఉన్నదని అర్థం కదా. ఇప్పుడు అది కూలిపోతే ఇప్పుడు ఈ పక్షులన్నీ ఏమవ్వాలా? చెదిరిపోవాలా, ఎగిరిపోవాలా, చెదిరిపోవాలా. ఇప్పుడు గూడుపుట్ట నిలిచి అవుతాయా? గూడుపుట్ట అన్నీ సాగుతాయా? సాగు. ఇవన్నిటికీ పరిస్థితులు బాగుంటాయి కదా, వేరే వాళ్ళని ఎవరిని పాడు చేద్దామని ప్లాన్లు వేసేది. ఇప్పుడు వాటికే ఉనికి పట్టు లేకపోతే ఎక్కడికి వెళ్తాయి? ఇంకో మాట చెడు చెప్పాలి ఇక్కడ. ఏం తెలుసా? ఇది ఫిజికల్ విస్తీరణ కాదు, ఇది స్పిరిచువల్ రెలమ్స్లో ఉన్న విస్తీరణ. అర్థమైందా? సో వాటికి ఉనికి పట్టు, వాటికి నివాస స్థలం అనుకుంటే మనం అనుకుంటాం ఏదైనా ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో గూడు పెట్టి ఆ గూడులో పక్షులు పెట్టి అట్లా లేవు. అవి ఎలా ఉన్నాయంటే మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదన్నారే. అంటే ఏంటి? మనుషుల యొక్క హృదయాలు ప్రభుకి చోటు లేదు, కానీ అపవిత్రతకు, కాముకత్వానికి, ఇటువంటి వాటన్నిటికీ చోటు ఉంది. సో ఇప్పుడు మహాబబులోను
మనుషుల మధ్యలో నుంచి కూలిపోవాలి, ప్రజల మధ్యలో నుంచి కూలిపోవాలి, ఒక్కొక్కరి హృదయంలో నుంచి కూలిపోవాలి. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. ఏమైందట? ప్రతి ఒక్క జనము కూడా దాని మద్యము తాగి పడిపోయారట నాన్న. ఇంకా భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. సో వాళ్ళందరూ కూడా ధనవంతులయ్యారట. దేనివల్ల? సుఖభోగముల వలన ధనవంతులయ్యారట. ఈరోజు మీరు అందరూ లెక్క పెట్టుకోండి. ఏం తెలుసా, ఈ మాటలు వింటున్నప్పుడే చాలామంది అనుకుంటారు, ఏమి ప్రయోజనం అండి యేసయ్యని నమ్ముకోవడం వల్ల, యేసయ్యని నమ్ముకోలేని వాళ్ళే బాగున్నారండి, వాళ్ళకే పెద్ద పెద్ద ఉద్యోగాలండి, వాళ్ళైతే అంతస్తుల మీద అంతస్తులు, ఆస్తుల మీద ఆస్తులు. అమ్మా మీకు తెలుసా, వాళ్ళందరూ సుఖభోగములు పొందుకుంటూ ధనవంతులు అవుతూ వాళ్ళందరూ నాశనానికి పోతున్నారని యేసుప్రభు వారు క్లియర్గా చెప్పారు. ధనవంతులు పరలోక రాజ్యంలోకి చేరరు అని. అంటే ధనమోహం ఉండి ధనమోహంలో పడిపోయిన వారు పరలోక రాజ్యం చేరరట. ఓకే, సో ఈ మహాబబులోను రాజులను ఇంకా ప్రజలను జనములను ఎలా ఎరపడుతున్నాడంటే, ఎలా చెరపట్టి బబులోన్లోకి తీసుకుని వెళ్తున్నారంటే డబ్బు చూపించి, సుఖభోగములు చూపించి. ఇది ఉగ్రవాదం కంటే భయంకరం. ఉగ్రవాదులు ఎందుకు ఉగ్రవాదంలోకి వెళ్తున్నారు? వారికి ఏం దొరుకుతుంది అక్కడ? విస్తారమైన డబ్బు దొరుకుతుంది, సుఖభోగాల్లో ఉండొచ్చు. అందుకే చాలామంది ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతారు. అందువల్ల ఈ మహాబబులోను చెరలో ఉండడం ఉగ్రవాదం కంటే భయంకరం. ఓకే, సో దాని ఉనికి పట్టు ఇంకా కూలిపోయిందని, దానికి ఇక స్థలం లేదని చదువుకుంటున్నాం కాబట్టి అదే క్లెయిమ్ చేద్దాం. అపవిత్రమైన మనస్సు కలిగిన వారు చెదిరిపోదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు? జోష్న చేస్తా, చెయ్యి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు రాజా, మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. తండ్రి, ఏ అపవిత్రతకు తండ్రి మా హృదయంలో చోటు లేకుండా తండ్రి యేసయ్యా మహాబబులోను కూలిపోయింది అని వాక్యం సెలవిస్తుండగా రాజా,